నమస్తే వెల్కమ్ టు హెచ్సివి న్యూస్. ముందుగా బులెటిన్ హెడ్లైన్స్. ఈ నెల 25న రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైఎస్ షర్మిల గుంటూరు పర్యటన జయప్రదం చేద్దాం. తెనాలి డివిజన్ సమన్వయకర్త డాక్టర్ చందు సాంబశివుడు. కళాకారుల వలనే తెనాలికి ఘనకీర్తి మాజీ ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్. పరిమిడంపులో వృద్ధ మహిళల జంట హత్యల కేసును ఛేదించిన పోలీసులు. వివరాలు వెల్లడించిన డీఎస్పీ బి జనార్దన్ రావు. పట్టణ 3 టౌన్ పరిధిలో గల చిన్న పరిమిడొంకలో ఈ నెల 19వ తేదీన 2 వృద్ధ మహిళలను అత్యంత దారుణంగా హతమార్చిన కేసు మిస్టరీని ఛేదించామని డీఎస్పీ బి జనార్దన్ రావు పేర్కొన్నారు. స్థానిక 3 టౌన్ పోలీస్ స్టేషన్ లో సోమవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో డీఎస్పీ బి జనార్దన్ రావు డబుల్ మర్డర్ కేసు మిస్టరీ ఛేదించిన తీరును వివరించారు. ఈ నెల 19వ తేదీన పరిమిడొంకలో 2 అంతస్తుల డాబాలో నివసిస్తున్న దాసరి రాజేశ్వరి అంజమ్మ అనే 2 వృద్ధ మహిళలను ఆ ప్రాంతంలో వారికి తెలిసిన కుసుమ కుమారి అనే మహిళ, ఇళ్ల గోపి మరో మైనర్ బాలుడు ముగ్గురు ఆటోలో వచ్చి వృద్ధ మహిళల ఇంటి తలుపు కొట్టి లోపలికి వెళ్లి ఇల్లు అద్దెకు ఉందని చెప్పారుగా మా వాళ్లకు కావాలని మాటలు పెట్టి వారి మెడలో ఉన్న బంగారు గొలుసు తీసుకునే ప్రయత్నం చేయగా వృద్ధులు ప్రతిఘటించడంతో ఇనుపురైతే ఒకరిని గుడ్డతో గొంతు నులిమి ఒకరిని హతమార్చి బంగారంతో పరారయ్యారని ఇదంతా సీసీ కెమెరాలో రికార్డు కాగా చెన్నైలో ఉన్న వృద్ధురాలి కుమార్తె చూసి వృద్ధుల ఇంటికి దగ్గరలో ఉన్న వారికి సమాచారం ఇచ్చి ఇంటికి వెళ్లి చూడమని కోరడంతో వారు వచ్చి చూడగా 2 మహిళల హత్య ఉదంతం వెలుగు చూసిందని అన్నారు. 3 టౌన్ సిఐ రమేష్ బాబు సీసీ ఫుటేజ్ ఆధారంగా హంతకులను ఈ నెల 22న కవేళ వంతెన వద్ద అదుపులోకి తీసుకుని విచారించగా బంగారం చోరీ ద్వారా అధిక మొత్తంలో డబ్బు వస్తుందని, ఆర్థిక ఇబ్బందులు తీరుతాయని కోణంలో తెలిసిన వారిని టార్గెట్ చేసినట్టు ఉందని తేలిందన్నారు. కుసుమ కుమారి గతంలో తన ఇంటి వద్ద ఉండే సుభాషిణి అనే వృద్ధురాలిని హతమార్చి ఆమె ఒంటి మీద బంగారం తీసుకుని సుభాషిణి కుటుంబ సభ్యులను సహజ మరణంగా నమ్మించిందని తమ దర్యాప్తులో తేలిందన్నారు. హంతకులను కోర్టుకు హాజరుపరుస్తున్నట్టు తెలిపారు. మీడియా సమావేశంలో 3 టౌన్ సిఐ రమేష్ బాబు, ఎస్ఐ కరీముల్లా ఉన్నారు. ఈ విచారించే క్రమంలో మాకు వాళ్ళు డిస్క్లోజ్ చేసిన వివరాలు ఏంటంటే వీరు ఇద్దరు కూడా ఓల్డేజ్ పీపుల్ ఏరియాలో నివాసం ఉంటున్న ఈ ముద్దాయిలైన ఇళ్ళ గోపి, కుసుమ కుమారి ఈ చనిపోయిన వారు అక్కడ 40 సంవత్సరాలు బట్టి ఉంటున్నారు. వీళ్ళు కూడా అదే ఏరియాలో 25 సంవత్సరాలు బట్టి నివాసం ఉంటున్నారు. ఆర్థిక బాధలు, అప్పులు ఉన్నాయి. అప్పుల్ని తీర్చడానికి సులువైన మార్గం ఏంటంటే ఒంటరి మహిళలు ఉంటారు, వాళ్ళు వృద్ధులు ఎటువంటిగా ఎదుర్కోరు. వాళ్ళైతే ఈజీగా మనం ఆ బంగారం మెడలో గొలుసులు, చేతికి గాజులు, చెవిదిద్దులు ఇవన్నీ ఉండడం చూశారు ఆ ఏరియా వాళ్ళే కాబట్టి వారినైతే ఈజీగా మనం థెఫ్ట్ చేయొచ్చు అనే విషయం మీద వాళ్ళు ప్లాన్ చేసుకొని రెక్కీ చేసుకున్నారు. ఈ అమ్మాయి చనిపోయిన వాళ్ళకి ముద్దాయిలు ఇద్దరు కూడా బాగా వెళ్ళనోను, ఎందుకంటే అదే ఏరియాలో తిరుగుతూ ఉంటారు, పలకరిస్తూ ఉంటారు. ఆపర్చునిటీగా తీసుకున్నారు, అంటే బాగా తెలిసిన దాని మీద ఆపర్చునిటీగా తీసుకొని ఫస్ట్ ఈ ముద్దాయి కుసుమ కుమార్ వెళ్ళి అద్దెకిస్తానన్నారు కదా, మాకు తెలిసిన వారికి అద్దెకి కావాలి, కింద రూమ్ చూపించమంటే తీసుకెళ్ళిన దాని వెంటనే ముద్దాయిలు ఇద్దరు ఇంకో వెనకాల ఉన్న ముద్దాయిలు వెళ్ళి వాళ్ళని అటెంప్ట్ చేశారు. వాళ్ళు ఎదురు తిరిగే క్రమంలో అక్కడ ఉన్న అప్పడాల కంపెనీకి ఉన్న పాత సామాన్లోంచి ఒక కాటారాయి తీసి తల మీద కొట్టి ఆవిడని చంపేయడం జరిగింది. ఆవిడ మెడలో గొలుసు కూడా తీసుకోవడం జరిగింది. రెండో ఆవిడ చేతికి గాజులు ఉన్నాయి, ఆ గాజులు కూడా తీసుకొని వీళ్ళు ఎస్కేప్ అయిపోయి ఇమీడియట్గా దాన్ని తాకట్టు పెట్టారు, డబ్బులు తీసుకున్నారు, అప్పులు తీర్చుకున్నారు. మాకు సీసీ ఫుటేజ్లో వచ్చిన వివరాలతో వాళ్ళని నిన్న అరెస్ట్ చేశాము. ఇందులో ఒక జొన్నాయిలు కూడా ఆటో ఉపయోగించి నేరంలో పాల్గొన్న వ్యక్తి జొన్నాయిలు కూడా అంటే 17 సంవత్సరాల వయసు ఉన్న వ్యక్తి కూడా పాల్గొన్నాడు. అతన్ని కూడా బాల నేరస్తుల కోర్టులో పెట్టి వీళ్ళ ముగ్గురిని కూడా రిమాండ్ చేయడానికి ఈరోజు ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. ఈ ప్రెస్ మీట్లో ముఖ్యంగా ఇంపార్టెంట్గా చెప్పేది ఏంటంటే నేరస్తులు ఎవరు ఇంతకుముందు నేరాలు చేసిన వాళ్ళు కాదు, పాత ముద్దాయిలు కూడా కాదు. అవకాశం, బంగారం ధర పెరిగింది, వాళ్ళకున్న ఆర్థిక బాధలు, వీళ్ళు ఒంటరిగా ఉంటారు అని తెలిసిన వాళ్ళే ఈ హత్యలు చేశారు తప్పితే వీళ్ళు మీరు చెప్పినట్టుగా బందిపోటు దొంగలు కానీ ముఠా నాయకులు ఏం కాదు. తెనాలి పట్టణంలో ఉన్న అందరికి విజ్ఞప్తి చేసేది ఏంటంటే ఎవరిని నమ్మొద్దు, మీరు సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలి, అలారం సిస్టమ్ పెట్టుకోవాలి. మన ఇంటివైపు మన రోడ్లోనే మన పరిసరాల్లో ఉన్న వాళ్ళే కదా అని మీరు ఎవరిని కూడా తక్కువ అంచనా వేయొద్దు.
వీళ్ళు అవకాశవాదం తీసుకొని దొంగతనాలు చేయడం, ఎదురు తిరిగితే చంపేయడం జరుగుతూ ఉంది. ఇది తప్పితే ఈ కేసులో డిస్క్లోజర్ పెద్దగా మాకు అనిపించలేదు. వృద్ధులందరూ కూడా చక్కగా మీరు సీసీ కెమెరాలు పెట్టుకోవాలి, డోర్ లాక్ సిస్టమ్ పెట్టుకోవాలి. పరిచయస్తులు వచ్చినా కూడా 1-2 సార్లు క్వశ్చన్ చేయాలి. క్వశ్చన్ చేయకుండా డోర్లు తీసాక మాకు తెలిసిన వాళ్ళు వచ్చారని తీస్తే వాళ్ళే ఈ నేరాలు చేస్తున్నారు. అద్దెకి ఇస్తామని బోర్డులు పెడుతున్నారు, కొత్త వ్యక్తి వస్తే అద్దెకి ఆశపడి చూపిస్తున్నారు. ఇలాంటి పనులు మానుకోండి. పోలీసు వారు చెప్పిన నిబంధనల ప్రకారం కెమెరాలు పెట్టుకోవడం, మీకు మీరు ప్రొటెక్షన్ ఏర్పాటు చేసుకోవడం, అవసరమైన మేరకే ఇంట్లో క్యాష్ పెట్టుకోండి. నగలు అవి మీరు ధరిస్తే వయసులో ఉన్న వాళ్ళు అయితే ఎదురు తిరుగుతారు, వృద్ధులు తిరగలేరనే కారణంలోని ఈ కోణంలోని మాకు ముద్దాయిలు చెప్పిన విషయం. ఈవినింగ్ అయినా పరిమితంగా రోడ్లో ఈవినింగు జనసంచారం ఎక్కువ ఉంటుంది, మార్నింగ్ జనసంచారం ఉంటుంది. మిట్ట మధ్యాహ్నం అందరూ పనులకు పోతారు, ఎవరు ఉండరు. ఆ టైంలో వెళ్ళారు వీళ్ళు 11:30-12 గంటల ప్రాంతంలో. ఎప్పుడైతే జనసంచారం లేదు, ఎప్పుడైతే ఖాళీగా ఉంటుంది అన్న టైంలోనే వీళ్ళు నేరం చేయడానికి వెళ్ళారు. వాళ్ళు సీన్ని క్రియేట్ చేయడానికి ట్రై చేశారు. కానీ ఎవరైతే ఈ అంజమ్మ వియ్యపురాళ్ళు డాక్టరు చెన్నైలో ఉంటారు, ఆవిడ సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. ఆ సీసీ కెమెరాల ఏర్పాటు వల్లనే ఈ కేసు త్వరగా మనం డిటెక్ట్ చేయగలిగాం. కళాకారుల వల్లే తెనాలి ఖ్యాతి విశ్వవ్యాప్తమైందని, అటువంటి తెనాలిలో నటుడు రచయిత సాంబిరెడ్డి సంస్మరణ సభ ఏర్పాటు చేసిన నిర్వాహకులు అభినందనీయులని మాజీ ఎమ్మెల్యే అన్నాపతిని శివకుమార్ అన్నారు. శ్రీ రామకృష్ణ కవి కళాక్షేత్ర వేదికగా ఆదివారం రాత్రి తెనాలి కళాకారుల సంఘం, ప్రఖ్యా చిల్డ్రన్స్ ఆర్ట్స్ అకాడమీ సంయుక్త ఆధ్వర్యంలో పెదకాకానికి చెందిన నటుడు రచయిత కొండమడుగుల సాంబిరెడ్డి సంస్మరణ సభ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయగా మాజీ ఎమ్మెల్యే అన్నాపతిని శివకుమార్ ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడుతూ సాంబిరెడ్డి కళారంగానికి అందించిన సేవలను కొనియాడారు. ఎంతో మంది గొప్ప గొప్ప కళాకారు వల్లే తెనాలికి ఎనలేని ఖ్యాతి లభించిందని అన్నారు. రచయిత కావూరి సత్యనారాయణ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో పలువురు వక్తలు సాంబిరెడ్డి కళాసేవలను ప్రస్తావిస్తూ తమ అభిప్రాయాలను పంచుకున్నారు. ఈ సందర్భంగా కూచిపూడి నృత్య ప్రదర్శనలు, సభ అనంతరం ఎవరు సాంఘిక నాటిక ప్రదర్శించారు. కార్యక్రమం రవిబాబు, శ్రీనివాసరావు, జొన్నల పేరిరెడ్డి, ఆర్యదుల కన్నా, అద్దెపల్లి లక్ష్మణ శాస్త్రి, పలువురు కళాకారులు, కళాభిమానులు పాల్గొన్నారు. ఆ బాధని ఆనందంగా భరించగల ధైర్యం ఉంటేనే ఆ నిర్ణయాన్ని తీసుకోవాలి. నా కడుపులో పొంది నేను కదులంగా దాచుకుని ఒక బిడ్డగా కానికి ఇవ్వాలని నా కోరికండి. నువ్వు వాళ్ళ మనసుకి మాట్లాడుతుంది నాలో ఇది తీయటోటి. నాకు నీ మీద ఉన్న ప్రేమను రెట్టింపు చేస్తున్నావు. కానీ నీ ఆశ తీరదు నవ్య. అదే కళ మాట్లాడుతున్నావు, నా ఆశ ఎందుకు తీరదు? నీకు తెలియదు మన పెళ్లి చూపులు మాట్లాడుకొని ఎందుకు చేస్తున్నావు? నాకు తెలుసు. కళా పరిషత్ నిర్వహించిన సాంబిరెడ్డి గారి కళలకు కాలాచి అయిన తెనాలిలో ఆయన యొక్క సంస్కరణ సభ జరపటం సముచితం. తెనాలి వాసులుగా మనందరం గర్వించదగ్గ విషయం అని చెప్పి ఈ సందర్భంగా మనవి చేస్తూ, ఈ తెనాలికి ఇంత మంచి పేరు వచ్చిందంటే నా అభిప్రాయం అయితే రాజకీయ నాయకుల వల్ల కాదు, కళాకారుల వల్లనే వచ్చింది తెనాలికి ఇంత మంచి పేరు. ఎంతోమంది మహానుభావుల్ని ఈ ప్రాంతం నుంచి అనేక రంగాలకు అందజేసింది. అటువంటి తెనాలిలో సాంబిరెడ్డి గారి వర్ధంతిని జరపటమే కాకుండా ఈ సందర్భంగా ఆ చిన్నాళ్ళని ఎంకరేజ్ చేస్తున్న తల్లిదండ్రులకి హృదయపూర్వక ధన్యవాదాలు చెబుతాం. ఈ కళాకారులు మా ఇంతమంది సినిమా కానీ, డ్రామా కానీ, నాటకాలు కానీ, సాహిత్యవేత్తలు కానీ ఇంతమంది ఉండాలని చెప్పుకుంటున్నాం. ఊరకనే డయాస్ వచ్చినప్పుడల్లా చెప్పుకుంటున్నాం తెనాలి నుంచి ఫలానా సూపర్ స్టార్ కృష్ణ తెనాలని. దీనికి ఏదో ఒక రూపం తీసుకురావాలని చెప్పి తెనాలి బండిని ఏర్పాటు చేసి ఈ ప్రాంత కళాకారులకి, సాహిత్యవేత్తలకి విఎస్ఆర్ కాలేజీ దగ్గర తెనాలి బండి ఏర్పాటు చేసి విగ్రహాలు ఏర్పాటు చేసాం. సుమారు 80% ఆ పనులు పూర్తి చేసి సుమారు నాకు తెలిసి ఇప్పుడు ఒక 10 విగ్రహాలు కూడా పెట్టారు. సుమారు నేను శాసనసభ్యుడిగా ఉన్నప్పుడే అదంతా 2 కోట్ల రూపాయల ఖర్చుతో. ఎందుకు పెట్టానంటే ఈ ప్రాంత చరిత్రని
భవిష్యత్ తరాలకు తీసుకెళ్లాలంటే ఎప్పుడు కూడా చరిత్ర చాలా ఇంపార్టెంట్. ఆ భవిష్యత్ తరాలకి ఇంతమంది కళాకారులు సాహిత్యవేత్తలు ఈ ప్రాంతంలో ఉండాలని తెలియాలన్నా ఆ చరిత్ర తెలియాలి. తెనాలి బండిని ఓ మంచి కార్యక్రమంలాగా ఆహ్లాదకరమైన వాతావరణంలో చేయాలని, కానీ నేను 80% చేయగలిగాను. ఎందుకంటే నా 5 సంవత్సరాల టెన్యూర్లో 2 సంవత్సరాలు కరోనా, 3 సంవత్సరాలు మేము పరిపాలించాం. దానికి అంతవరకు రూపం తీసుకొచ్చాం. దయచేసి ఇప్పుడున్న ప్రభుత్వం, ఏ ప్రభుత్వాలు ఏమైనా కావచ్చు, దానికి ఆ కత్తిమై కూడా పూర్తి చేస్తాయని చెప్పి నేను ఆశిస్తున్నాను. ఎందుకంటే జనాలకి ఏ పార్టీ, ఏ రాజకీయ, ఏ ఎమ్మెల్యే ఎవరు ప్రాతినిధ్యం వచ్చినా ఈ ప్రాంత ఐడెంటిటీ, అది తెనాలి ఐడెంటిటీయే కళాకారులు, సాహిత్యవేత్తలు. ఈ తెనాలి పట్టణంలో ఎంతోమంది కళాకారులు ఇక్కడ ఉద్భవించి అద్భుతమైన తమ కళా సృష్టితో ఆంధ్రదేశాన్ని బ్రహ్మాండమైన ఖ్యాతి తీసుకొచ్చిన మహోన్నత కళాకారులు ఉన్నటువంటి ఈ తెనాలి పట్టణంలో వీళ్ళ సాంబిరెడ్డి అదృష్టం నిజంగా ఇటువంటి కార్యక్రమం జరపటం. ఇది చాలా గొప్ప కార్యక్రమం. ఒక కళాకారుల కోసం కళాకారులే ఇటువంటి మహత్తరమైనటువంటి కార్యక్రమం చేయటం చాలా గొప్ప విశేషం. ముందుగా చిరునవ్వుతో నిత్యం ఎక్కడ నాటకం జరిగినా అక్కడ ప్రత్యక్షం అయ్యేవాడు, ఎక్కడ స్క్రూటినీ జరిగినా అక్కడ ప్రత్యక్షం అయ్యేవాడు. కళాకారులను అందరినీ కూడా ఆత్మీయంగా పలకరించేవాడు. ప్రతి నాటికకి వెళ్ళి చూసి ఆ కళాకారుల్ని చక్కగా ఆనందంగా పలకరించేటువంటి ఒక సహృదయం ఉన్నటువంటి మనిషి వెనిగండ్ల. రాష్ట్రం నలుమూలల నుంచి అనేక మంది కళాకారులను రావించి వాళ్ళతో ప్రోగ్రాంలు ఇప్పించేవాడు. అటువంటి ఒక సహృదయం ఉన్నటువంటి మనిషి. ఆ మనిషికి ఇవాళ రామకృష్ణ కళాక్షేత్రం మీద అద్భుతమైనటువంటి ఈ కార్యక్రమం ఏర్పాటు చేయటం గొప్ప విషయం. మేమంతా అతని నుంచి చాలా పాఠాలు నేర్చుకోవాలి, తప్పదు. కళాకారుడు ఎలా ఉండాలి, అతని నుంచి చాలా నేర్చుకున్నాం. కొన్ని విధానాల్లో అతను పీక్ వెళ్ళిన విషయాల్లో మేము చాలా మాట్లాడుకున్నాం, కానీ అతనికి ఎక్కువ మాట్లాడలేకపోయాం. చివరిలో జారిపోవడం కూడా కళ్ళారా చూసాం. అతను నిజంగా ఇప్పుడు ఈ రోజు లేడు. అతని జ్ఞాపకాలు మాత్రం మిగిలి. జాతీయ కాంగ్రెస్ పార్టీని క్షేత్రస్థాయిలో బలోపేతం చేసేందుకు రాష్ట్ర పార్టీ అధ్యక్షులు వైఎస్ షర్మిలారెడ్డి గుంటూరు జిల్లా పర్యటనకు రానున్నట్లు తెనాలి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ కన్వీనర్ డాక్టర్ చందు సాంబశివుడు పేర్కొన్నారు. స్థానిక మారీస్పేటలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో సోమవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో పార్టీ నియోజకవర్గ కన్వీనర్ డాక్టర్ చందు సాంబశివుడు మాట్లాడుతూ ఈ నెల 25వ తేదీన రాష్ట్ర పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలారెడ్డి గుంటూరు జిల్లా పార్టీ కార్యాలయంలో సమీక్షా సమావేశం నిర్వహిస్తారని తెలిపారు. సంస్థాగతంగా పార్టీని బలోపేతం చేసేందుకు నియోజకవర్గం వారీగా అభిప్రాయాలు తెలుసుకుంటారని, తెనాలి నియోజకవర్గం నుండి కాంగ్రెస్ పార్టీ శ్రేణులు గుంటూరు కార్యక్రమానికి తరలి రావాలని కోరారు. ప్రజాస్వామ్యబద్ధంగా కాంగ్రెస్ పార్టీ ద్వారానే ప్రజలకు మేలు జరుగుతుందని అన్నారు. తెనాలి నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీకి బలమైన ప్రదేశమని అన్నారు. విభజన సాకుతో కాంగ్రెస్ పార్టీకి దూరమైన వారంతా గడిచిన దశాబ్ద కాలంగా ఈ ప్రాంతంలో పాలకుల తీరును గమనించారని అన్నారు. ఆధిపత్య పోరు మినహా ప్రజలకు మేలు జరగలేదన్నారు. గుంటూరులో 25న జరిగే కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు వైఎస్ షర్మిల కార్యక్రమాన్ని జయప్రదం చేయాలన్నారు. మీడియా సమావేశంలో పట్టణ పార్టీ అధ్యక్షులు పొన్నూరు నాగసూర్య, శశిధర్, ద్వారకానాథ్ బుల్లయ్య, శివ తదితరులు పాల్గొన్నారు. 25వ తారీఖు నాడు ఈ నెల అంటే రేపు కాక ఎల్లుండు మా ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షురాలైన శ్రీమతి వైఎస్ షర్మిలారెడ్డి గారు రాష్ట్రం మొత్తం టూర్ చేస్తూ కాంగ్రెస్ పార్టీని తిరిగి బలోపేతం చేస్తానికి రాష్ట్రం మొత్తం తిరుగుతూ, అందులో భాగంగా మన గుంటూరు జిల్లాకి 25 జూన్ అంటే ఎల్లుండి బుధవారం నాడు మధ్యాహ్నం 2:30 గంటలకు గుంటూరు కాంగ్రెస్ పార్టీ ఆఫీస్కి వస్తుంది. ఇక్కడ జిల్లాలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలందరితో కూడా ప్రస్తుత పరిస్థితులు, పార్టీని ఏ రకంగా ముందుకు తీసుకెళ్లాలనే దాని మీద సమావేశం నిర్వహిస్తున్నారు. దానికి గాను మన తెనాలి నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ పార్టీకి వెనక ఈ విభజనకు ముందంతా కూడా కంచుకోటగా ఉండేది. అలాంటి కాంగ్రెస్ పార్టీని డెవలప్ చేయడం కోసం మన ప్రజలు కూడా, మన ప్రాంత ప్రజలు కూడా రేపంటే ఎల్లుండి 25వ తారీఖు నాడు విరివిగా వచ్చి పాల్గొని మీ యొక్క సలహాలు ఇవ్వవలసిందిగా కోరుచున్నాం. కాంగ్రెస్ పార్టీ ముఖ్యంగా ఏదో ప్రాంతీయ పార్టీయో లేదా కులానికి సంబంధించింది కాదు. కొన్ని కారణాల వల్ల కాంగ్రెస్ పార్టీ మిగతా అన్ని పార్టీలు ఇన్క్లూడింగ్ వైసీపీ, టీడీపీ, ఒక సిపిఎం తప్పితే అన్ని పార్టీలు విభజించమన్న తర్వాత విభజిస్తే దానివల్ల ఇప్పుడు మన గుంటూరు కృష్ణా జిల్లాల్లో మనకు వచ్చిన నష్టం ఏంటి? మనకేమైనా తిండి లేకుండా అయిపోయామా? విభజించిన తర్వాత కాంగ్రెస్ పార్టీ ఏదో తప్పు చేసింది అన్నట్టుగా మీరు దూరం అయ్యారు. డబ్బుతో రాజకీయం చెప్తే నిజమైన ప్రజా సమస్యల గురించి పట్టించుకుంటాం ఎంతవరకు ఉందే గుర్తుపెట్టుకుంది. జిల్లా కావాలని అడిగాం, దానికి ఏ 2 పార్టీలు ఒకడన్నా నోరు మెదిపాడా అని మీరు అడుగుతున్నాను. చూడండి, ఆలోచించండి, మొత్తం ఏ పార్టీ వాళ్ళని ఆలోచించండి. జొన్నలకి గిట్టుబాటు ధర ఉంది,
సెంట్రల్ గవర్నమెంట్ ఎంఎస్పీ ఎంత పెట్టింది, ఇప్పుడు ఎంత కొంటున్నారు? మన ప్రాంతంలో ఎంత ఊరినే బయట చెప్పుకోవడం కాదు, కొన్ని లక్షల టన్నులు కొన్నాం, ఈ కొన్నాం, కొన్ని మన ప్రాంతంలో ఎంత ధాన్యాన్ని కొన్నారు. కూటమి ప్రభుత్వమైనా వైసీపీ ప్రభుత్వమైనా వాళ్ళు ఆధిపత్యం చెలాయించడం కోసం ఒకళ్ళ మీద ఒకళ్ళు కేసులు పెట్టుకోవడం తప్పితే కాంగ్రెస్ పార్టీలో ఇంత అన్డెమోక్రసీగా నడిచిందా? షర్మిల గారు పర్యటనలో గుంటూరు జిల్లాకు వస్తున్నారు 25వ తారీఖు బుధవారం నాడు. కావున కాంగ్రెస్ అభిమానులు, కాంగ్రెస్ పార్టీ డాక్టర్ గారి అభిమానులు ఇవాళ ప్రజల్లో కాంగ్రెస్ మీద అభిమానం ఉంది కానీ బయటపడితే ఏమవుతుందో అనే ఇబ్బంది పడుతున్నారు. అట్లాంటిది ఇబ్బంది ఏమవద్దు. ఈ ఇన్ని సంవత్సరాల్లో అత్యధిక సంవత్సరాలు పరిపాలించింది కాంగ్రెస్ ప్రభుత్వమే. ఈ మధ్యలో ఈ 15 ఏళ్ళు వేరే ప్రభుత్వాలు పరిపాలించినాయి కానీ అత్యధికంగా పరిపాలించింది కాంగ్రెస్ ప్రభుత్వమే. తిరిగి మనందరం కూడా సమైక్యంగా చేరి కాంగ్రెస్ పార్టీని గెలిపించి మరలా అధికారంలోకి తీసుకురావాలని కోరుతున్నాను. ప్రజా సమస్యల సత్వర పరిష్కారం కోసం ప్రతి సోమవారం నిర్వహించే గ్రీవెన్స్ కార్యక్రమాన్ని తెనాలి సబ్ కలెక్టర్ కార్యాలయంలో సబ్ కలెక్టర్ సంజయ్ సిన్హా అధ్యక్షతన సోమవారం నిర్వహించారు. డివిజన్ పరిధిలోని పలువురు తమ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ సబ్ కలెక్టర్కు అర్జీ అందజేశారు. ప్రజా సమస్యల పరిష్కార వేదికకు రాష్ట్ర ప్రభుత్వం ఇస్తున్న ప్రాధాన్యత క్రమంలో సోమవారం డివిజన్ రెవెన్యూ కార్యాలయంలో సబ్ కలెక్టర్ సంజయ్ సిన్హా అర్జీదారు నుండి అర్జీలు స్వీకరించారు. ఈ సందర్భంగా సబ్ కలెక్టర్ సంజయ్ సిన్హా సమస్యలను కూలంకషంగా తెలుసుకుని సమస్య పరిష్కార దిశగా చర్యలు తీసుకుంటామని అర్జీదారులకు భరోసా కల్పించారు. ప్రజా సమస్యల సత్వర పరిష్కారం కోసం ప్రతి సోమవారం నిర్వహించే గ్రీవెన్స్ కార్యక్రమాన్ని తెనాలి మండల తహసీల్దార్ కార్యాలయంలో తెనాలి తహసీల్దార్ కేవీ గోపాలకృష్ణ అధ్యక్షతన సోమవారం నిర్వహించారు. ఈ సందర్భంగా సోమవారం నిర్వహించే గ్రీవెన్స్ 9 అర్జీలు వచ్చినట్లు మండల తహసీల్దార్ కేవీ గోపాలకృష్ణ తెలియజేశారు. తెనాలి మండల రెవెన్యూ కార్యాలయంలో సోమవారం తహసీల్దార్ కేవీ గోపాలకృష్ణ అధ్యక్షతన ఏర్పాటు చేసిన ప్రజా సమస్యల పరిష్కార వేదికలో ప్రజల నుండి తహసీల్దార్ కేవీ గోపాలకృష్ణ అర్జీలను స్వీకరించారు. అనంతరం తహసీల్దార్ గోపాలకృష్ణ మీడియాతో మాట్లాడుతూ మండల గ్రీవెన్స్కు 9 అర్జీలు వచ్చినట్టు తెలిపారు. వచ్చిన అర్జీలను ఆయా విభాగాలకు పంపించి సకాలంలో సమస్యలు పరిష్కరిస్తామని అన్నారు. ఎలాంటి ఒత్తులకు రాజకీయ ప్రలోభాలకు లోను కాకుండా న్యాయం పక్షాన్ని నిలబడి ఆ సమస్యను తాము పరిష్కరిస్తామని స్పష్టం చేశారు. గ్రీవెన్స్లో మండల స్థాయి విభాగాల అధికారులు పాల్గొన్నారు. ఈరోజు తెనాలి తహసీల్దార్ కార్యాలయంలో జరిగిన ప్రజా సమస్యల పరిష్కార వేదికలో 9 అర్జీలు అందినాయి. అందులో 2 పట్టదారు పాస్ పుస్తకం రిలేటెడ్గా ఉన్నాయి. ఒక 2 గ్రీవెన్సెస్ తల్లికి వందనం అనే స్కీము వాళ్ళకి జమ కాలేదని, అట్లాగే వ్యవసాయ భూమి ఉండి కూడా రైతు సేవా కేంద్రం వద్ద ఇబ్బంది వచ్చిందని, మరి ముఖ్యంగా స్కూల్లో ప్రైవేట్ స్కూల్లో ఆర్టీఈ కింద పర్సంటేజ్ ఉన్న అక్కడ అడ్మిషన్ రాలేదని, కటివరంలో రోడ్డుకు అడ్డంగా గోడ కట్టేశారని, ఎప్పుడూ గమనిస్తున్న విధంగానే ఈ వారం కూడా మాచర్ల గోపాలకృష్ణమూర్తి గారు వైఫ్ సామ్రాజ్యం గారు కొడుకు సరిగ్గా చూడట్లేదు రాము అని ఒక గ్రీవెన్స్ వచ్చింది. ఈ గ్రీవెన్స్ విషయంలో వారికి కొడుకును పిలిచి కౌన్సిలింగ్ ఇద్దామంటే మళ్ళీ తల్లిదండ్రులే అట్లా కౌన్సిలింగ్ ఏం అవసరం లేదు, వారు మమ్మల్ని బాగా చూసుకునేలాగా చెప్పమని కూడా కోరారు. దీనికి అనుగుణంగా ఈ ఉన్న అర్జీలన్నిటి కూడా సంబంధిత శాఖలకు పంపించి నిర్ణీత సమయంలో పరిష్కరిస్తాం. ప్రత్యేకంగా తల్లిదండ్రుల్ని నిర్లక్ష్యం చేసే పిల్లలకు మాత్రం ప్రత్యేకమైన కౌన్సిలింగ్ ఇస్తాం చట్ట పరిధిలో. తెనాలి పురపాలక సంఘ పరిధిలో సమస్యల పరిష్కారం కోసం అర్జీదారులు అందించే అర్జీలను సకాలంలో పరిష్కరించే విధంగా తాము చర్యలు తీసుకుంటామని తెనాలి పురపాలక సంఘ ఇన్ఛార్జ్ కమిషనర్ లక్ష్మీపతి స్పష్టం చేశారు. తెనాలి పురపాలక సంఘ కార్యాలయంలో సోమవారం ఇన్ఛార్జ్ కమిషనర్ లక్ష్మీపతి ఛాంబర్లో ప్రజా సమస్యల పరిష్కార వేదిక ద్వారా అర్జీలను స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ తెనాలి పట్టణంలోని 40 వార్డుల పరిధిలో ప్రజలకు పురపాలక సంఘం ద్వారా పారిశుధ్య సమస్య పరిష్కరిస్తున్నామని అన్నారు. సమస్యల పట్ల స్పందించే విధానానికి ప్రాధాన్యత ఇస్తున్నామని, గ్రీవెన్స్ సేవలు వినియోగించుకోవాలని కోరారు. గ్రీవెన్స్ కార్యక్రమంలో పలువురు సిబ్బంది పాల్గొన్నారు. అందరికీ నమస్కారం అండి. ఈరోజు తెనాలి పురపాలక సంఘం నందు గ్రీవెన్స్లో 3 ఇంజనీరింగ్ సెక్షన్, టౌన్ ప్లానింగ్ విభాగం సంబంధించినటువంటి కంప్లైంట్స్ రావడం జరిగింది. దానికి సంబంధించి అన్నీ కూడా వెంటనే పరిష్కరించడానికి గానీ అవకాశం ఉంది, వెంటనే పరిష్కరిస్తాము. అలాగే ఇంకేమన్నా గ్రీవెన్స్లో మా దృష్టికి రావటం కానీ మాకు వచ్చిన వెంటనే 24 అవర్స్లో వాటిని పరిష్కరించటకు మేము రెడీగా ఉన్నామని మీ అందరూ తెలియజేస్తూ ఉన్నాం. అలాగే తెనాలి పట్టణంలో ప్రత్యేక పారిశుధ్య భాగంలో ఈరోజు భవనవారి వీధి, తర్వాత ప్రకాశ రోడ్డు ఏరియాలందు స్పెషల్ శానిటేషన్ డ్రైవ్ చేయడం జరిగింది. దానిలో ప్రజలకు అక్కడ మురుగుగాల సమస్యలు లేకుండా చేయడం జరిగింది. ఇంకా ప్రతి నిత్యం ఇలాగే మెయింటెనెన్స్లో చేస్తాం. దయచేసి ప్రజలందరూ కూడా వివిధ వ్యాపార వర్గాలుగా ఉండే ప్రజలు కూడా పూర్తిగా మాకు సహకరించమని కోరుకుంటూ ఉన్నాం. వాటిలో మురుగుగాలలో మీ డీసిల్టేషన్ జరిగిన తర్వాత వ్యర్థాలు కానివ్వండి, మీ ఇంట్లో ఉపయోగించినటువంటి మట్టి కానివ్వండి, అంటే బిల్డింగ్ మెటీరియల్ కానీ అలాంటివి కూడా కాలువలో పడకుండా తగు చర్యలు తీసుకోండి. ఈ వర్షాకాలం సీజన్లో మనకి
కాలువలకు ఏదైనా అడ్డం పడితే నీటి పారుదలకు చాలా అంతరాయం ఉంటుంది. ఆ అంతరాయం ఉండకుండా ఉండాలి అంటే మీరు మాకు సహకరిస్తే ఫుల్ ఫ్లెడ్జ్డ్గా వాటర్, రెయినీ వాటర్ కానీ ఏదైనా మనకు సమస్య లేకుండా చేస్తాము. అలాగే దోమల నివారణకు కూడా చాలా ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటూ ఉన్నాం. దానిలో భాగంగా ప్రతి వార్డులో 40 వార్డులో 40 స్ప్రేయర్స్తో అన్ని వార్డులో స్ప్రేయింగ్ చేయించడం జరుగుతుంది. కాబట్టి మీ అందరూ కూడా మేము చేసే చర్యలకు మీరు కూడా సహకరించమని చెప్పని మీ అందరిని కోరుతూ, మీకు పారిశుద్ధ్యంపై కానీ ఏదైనా అవగాహన, ఏదైనా మీకు సమస్యలు వస్తే వెంటనే మా దృష్టికి తీసుకురండి. వెంటనే వాటిని పరిష్కరిస్తాం. మంత్రివర్యులు గారు కూడా, మనోహర్ గారు కూడా పట్టణంలో ఎక్కడ పారిశుద్ధ్యంలో కానీ ఎక్కడ ఏ లోపం ఉండకూడదని చెప్పని మాకు ఆదేశాలు ఇచ్చి ఉన్నారు. అందుపై పురపాలక సంఘం తరఫున ప్రత్యేక కార్యక్రమాలు, ప్రత్యేక శ్రద్ధ తీసుకోవడం జరుగుతూ ఉంది. చైర్పర్సన్ గారు మరియు మేము అందరం కూడా ఈ యొక్క కార్యక్రమాల్లో నిమగ్నమై ఉన్నాం. దయచేసి ప్రజలందరూ సహకరించవలసిందిగా మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నాం. థ్యాంక్ యూ అండి. అందరికీ నమస్కారం. వరకట్న వేధింపుల కారణంగా సంధ్యారాణి మరణ వాంగ్మూలం ప్రకారం దోషులపై 304 సెక్షన్ బి ప్రకారం కేసు నమోదు చేసి కఠినంగా శిక్షించాలని కుల నిర్మూలన పోరాట సమితి నాయకుడు కృష్ణ డిమాండ్ చేశారు. కొల్లిపర మండలం వల్లభాపురం గ్రామానికి చెందిన చప్పిడి సంధ్యారాణి వరకట్న వేధింపుల కారణంగా ఏప్రిల్ 24వ తేదీన డీజిల్ పోసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. వైద్యశాలలో చికిత్స పొందుతూ సంధ్యారాణి ఈ నెల 5వ తేదీన మృతి చెందింది. ఈ విషయమై కొల్లిపర ఎస్ఐ ముద్దాయిలకు కొమ్ము కాస్తున్నారంటూ కుల నిర్మూలన పోరాట సమితి ఆధ్వర్యంలో సోమవారం సంధ్యారాణి బంధువులు సబ్ కలెక్టరేట్ కార్యాలయం ఎదుట ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా కుల నిర్మూలన పోరాట సమితి నాయకులు కృష్ణ మీడియాతో మాట్లాడుతూ, వాస్తవ పరిస్థితులకు వ్యతిరేకంగా కొల్లిపర ఎస్ఐ సంధ్యారాణి అత్తమామలకు అనుకూలంగా వ్యవహరిస్తూ సంధ్యారాణి తల్లిదండ్రులు ఇబ్బంది పెడుతున్నారని ఆరోపించారు. సంధ్యారాణి మరణ వాంగ్మూలం ప్రకారం సెక్షన్ 304B ప్రకారం కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. నిరసన ప్రదర్శనలో సంధ్యారాణి తల్లిదండ్రులు, బంధువులు పాల్గొన్నారు. కొద్ది కాలం నుండి సంతోష్ కుమారు వాళ్ళ తల్లిదండ్రులు, వాళ్ళ చిన్నమామయ్య చప్పిడి కొండలు ఈ అమ్మాయిని అధిక కట్నం తీసుకురావాలని నిరంతరం వేధించారు. కట్నం తీసుకురాకపోతే మా వాడికి రెండో పెళ్లి చేస్తాం, నువ్వు నీ బిడ్డలు చచ్చిపోండి. 24/4/2025న ఆ అమ్మాయి ఒంటిపై డీజిల్ పోసుకొని తగలబెట్టుకుంది. ఆ తగలబెట్టుకున్న సందర్భంలో అత్త మామలు పక్కనే ఉండి పక్క నవ్వుకున్నారు తప్ప కనీసం ఆమెను కాపాడే ప్రయత్నం చేయలేదు. మార్గ మధ్యలో ఉన్నటువంటి తల్లిదండ్రులు వచ్చి ఆ అమ్మాయిని హాస్పిటల్కి తీసుకెళ్లి మెరుగైన వైద్యం కోసం గుంటూరు హాస్పిటల్కి తీసుకెళ్లి వైద్యం చేస్తూ ఉంటే 43 రోజులు మృత్యుతో పోరాడి ఆ అమ్మాయి ఈ నెల 5వ తేదీన చనిపోయింది. హాస్పిటల్లో చేరినప్పుడు కొల్లిపర ఎస్ఐ 2 రకాల స్టేట్మెంట్స్ తీసుకున్నారు. ఆమె జడ్జి గారి ముందు కూడా స్టేట్మెంట్ ఇచ్చింది. ఆ స్టేట్మెంట్లో ప్రధానంగా తన భర్త సంతోష్ కుమారు, అత్త కుమారి వసంతరావు, ఆయన మామ వసంతరావు, ఆయన చిన్నమామ చప్పిడి కొండలు నిరంతరం వేధించారయ్యా, నా చావుకు కారణం వాళ్లే అని చెప్పేసి వాళ్ళ మీద కంప్లైంట్ చేస్తే దాన్ని పక్కన పెట్టి కొల్లిపర ఎస్ఐ కేవలం ఆమె భర్త అత్తమామల మీదే నామమాత్రం సెక్షన్లు పెట్టి వదిలేశారు. ఆమె చనిపోయిన తర్వాత శవాన్ని పోస్టుమార్టం చేయకుండా 4 రోజులు మార్చురీలో ఉంచారు. ఇది అన్యాయం కదా. మా బిడ్డను పోస్టుమార్టం చేసి అప్పగించండి అంటే మేము తులవపాలం ఇస్తాం, మా మీద కేసు లేకుండా చెయ్యి, కేసు లేకుండా చేస్తేనే ఇస్తాం, అప్పుడు మాత్రమే పోస్టుమార్టం చేస్తామని వాళ్ళు బలవంత పెడితే తల్లిదండ్రులు అంగీకరించినందుకు ఎస్ఐ వాళ్ళని వేషాలు వేస్తున్నారా, మీ సంగతి తెలుస్తామని మాట్లాడారు. చాలా దుర్మార్గం. అయ్యా మాకు న్యాయం చేయండి. ఎందుకంటే 7 సంవత్సరాల లోపు పెళ్ళైనటువంటి ఆడపిల్లని అత్తమామలు అధిక కట్నం కోసం వేధిస్తే ఆమె చావు కారణమైతే సెక్షన్ 304B ప్రకారం వాళ్ళ మీద కేసు నమోదు చేయాలి. అది చేయలేదు. వీళ్ళు బాధితులు ఆందోళన చేసిన తర్వాత మాత్రమే 306 సెక్షన్ పెట్టి చేతులు దులుపుకున్నాడు ఎస్ఐ. ఇవాళ 304B సెక్షన్ పెట్టమంటే అది పెట్టడానికి అవకాశం ఉందని ఇక్కడ ఉన్నటువంటి పీపీ గారు చెప్పినా ఆయన నిరాకరించి పెట్టకుండా ఇచ్చేస్తున్నటువంటి సందర్భాల్లో మేమేమంటున్నామంటే చట్టాన్ని కాపాడాల్సినటువంటి ఒక ఎస్ఐ చట్టానికి వ్యతిరేకంగా నిందితులకు అనుకూలంగా పని చేయొద్దు. ఎందుకంటే మీరు చట్టానికి బదులై పనిచేయాలి. కేవలం వాళ్ళు బాధితులు ధర్నా చేయడానికి సంబంధించి సిద్ధపడిన తర్వాత మాత్రమే ఎస్ఐ స్పందించి వాళ్ళని అరెస్ట్ చేశారు తప్ప మామూలుగా అయితే అరెస్ట్ చేయాల. నగరకల్లు మండలం కళ్ళకుంట గ్రామం అండి. నా పేరు ధనలక్ష్మి. చనిపోయిన అమ్మాయి నా కుమార్తె పేరు సంధ్యారాణి. అయితే పెళ్ళైన దగ్గర నుంచి వాళ్ళ అత్త మామలు, వాళ్ళ చిన్న మామ, వాళ్ళ భర్త వేధింపులకి గురి అవుతుంది. పెళ్ళైన దగ్గర నుంచి కూడా ఎన్నోసార్లు గొడవలు అయినాయి. మేము వచ్చాము, తీసుకెళ్ళాము, సర్ది చెప్పి మళ్ళీ పంపించాము. అయినా కానీ ఏమి వాళ్ళకి ఇవ్వలేదు. వాళ్ళకి కట్నం సరిపోలేదంట. వాళ్ళకి పెళ్ళికి ముందు కట్నం వచ్చిద్దని తెలియదేమో, మరి పెళ్ళైన తర్వాత కట్నం కోసం బాగా ఏది ఇచ్చేవాళ్ళు. 2 పిల్లలు పుట్టారు. అయినా కానీ వాళ్ళ మనసు కరగకుండానే బిడ్డని బాగా హింసించారు.
ఆ అమ్మాయి అది తట్టుకోలేక డీజిల్ పోసుకుందండి. ఆ రోజు ఏం జరిగిందంటే 70,000 డబ్బులు దొంగతనం చేసిందని, అట్లయినా కానీ పిల్లని ఎల్లగొడదామని చంపేద్దామని ఏదో వాళ్ళ ప్రయత్నం వాళ్ళు చేశారు. వాళ్ళ ప్రయత్నమే నెగ్గింది. ఆ అమ్మాయి దానికోసం అవమానంగా ఫీల్ అయ్యి వాళ్ళ ముందే వాళ్ళ అత్త మామ అక్కడ కూర్చొనే ఉన్నారంట. వాళ్ళ ముందే పోసుకుంది. అమ్మాయి పోతున్నా కానీ వాళ్ళు చూసి నవ్వుకున్నారు. కానీ మేము మార్గం మధ్యలో ఉన్న ఆ గొడవ అవుతుంటే వెళ్ళి సర్ది చెప్పి వెళ్తా మళ్ళీ వచ్చేసరికి కూడా ఆ అమ్మాయిని అలానే కూర్చోబెట్టి ఉన్నారు. మేము వచ్చి హాస్పిటల్కి తీసుకెళ్ళేటప్పటికి 1.5 గంట లేట్ అయిపోయింది అమ్మాయి. ఆ కారణంగానే అమ్మాయి చనిపోయింది. పోలీసు వారి శాఖ మాకు సహకరించలేదు. అందుకని ఇక్కడ సబ్ కలెక్టర్ గారి దగ్గరికి వచ్చాము. మా సమస్యలు చెప్పుకున్నామని. 30 పొలము, 3 లక్షల డబ్బులు, 20 సవర్ల బంగారము, 50 తులాలు వెండి ఇచ్చామండి. వాళ్ళు ప్రతిసారి కూడా ఇది సరిపోలేదు, మాకైతే 2 ఎకరాల పొలము 10 లక్షల డబ్బులు వచ్చాయి, 50 సవర్లు బంగారం పెట్టేవాళ్ళు. అయ్యో ఇదేంది అని చెప్పి పద్దాక మేము వెళ్ళినప్పుడు అంతే అనేవాళ్ళు. అమ్మాయిని ప్రతిరోజు దాని ద్వారా కానీ హింస పెడతా ఉన్నారండి. అది తట్టుకోలేకపోయింది అమ్మాయి. జనసంఘ్ పార్టీ వ్యవస్థాపకుడు శ్యామ్ ప్రసాద్ ముఖర్జీకి భారతీయ జనతా పార్టీ కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో సోమవారం ధన్యవాదాలు. తెనాలి మండలం నందివేలు గ్రామంలో సోమవారం భారతీయ జనతా పార్టీ కిసాన్ మోర్చా జిల్లా ఉపాధ్యక్షుడు తోటకూర కోటేశ్వర ఆధ్వర్యంలో జనసంఘ్ పార్టీ వ్యవస్థాపకుడు శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ వర్ధంతి పురస్కరించుకుని ఆయన చిత్రపటం చెంత పుష్పాల నుంచి ఘనంగా నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో పలువురు గ్రామస్తులు పాల్గొన్నారు. జనసంఘ వ్యవస్థాపకుడు శ్రీ శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ గారి బలిదానం సందర్భంగా ఈరోజు గుంటూరు జిల్లా తెనాలి మండలం నందివేలు గ్రామంలో ఆయనకి ఘన నివాళులు అర్పిస్తున్నాం. జోహార్ శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ గారు. దుగ్గిరాల మండలం కంటమ్మరాజు కొండూరు గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీ మహంకాళి అమ్మవారి దేవస్థానం నందు సోమవారం హుండీ లెక్కింపు కార్యక్రమం నిర్వహించారు. 3 నెలలకు గాను 20,67,441 రూపాయల విరాళంగా వచ్చినట్లు ఆలయ అధికారులు తెలిపారు. గుంటూరు దేవాదాయ శాఖ ఇన్స్పెక్టర్ సిహెచ్ శ్రీనివాసుల పర్యవేక్షణలో లెక్కింపును నిర్వహించారు. భక్తుల నుండి వచ్చిన విరాళాలను ఆలయ అభివృద్ధి కొరకు కేటాయించడం జరుగుతోందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆలయ కార్యనిర్వహణాధికారి కోగంటి సునీల్ కుమార్, ఆలయ ట్రస్టీ దేవభక్తుని రంగప్రసాద్, అర్చకులు తారకనాథ్, మణిశర్మ, స్వచ్ఛంద సేవా సంస్థలు, భక్తులు, మహిళలు, ఆలయ సిబ్బంది పాల్గొన్నారు. దుగ్గిరాల మండలం కంటంరాజు కొండూరు గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీ మహంకాళి అమ్మవారి దేవస్థానం నందు ఈ నెల 26 నుంచి జూలై 20వ తేదీ వరకు ఆషాఢ మాస ఉత్సవాలు నిర్వహించున్నారు. తొలి ఆదివారం అమ్మవారికి నిమ్మకాయల దండలతో అలంకారం, 6న గాజుల అలంకరణ, 11న శాకంబరి అలంకరణ, చివరి ఆదివారం 20న పోలంగి సేవ, బోనాల ఉత్సవాలు నిర్వహించున్నారు. చిలువూరు గ్రామానికి చెందిన ప్రముఖ బయోఫార్ ఫార్మా కంపెనీ అధినేత రంగిశెట్టి జగదీష్ బాబు బోనాల సందర్భంగా చివరి ఆదివారం 108 మంది భక్తులకు పొంగలి సామాగ్రిని అందించనున్నారు. అదేవిధంగా ఆషాఢ మాసంలో ప్రతి శుక్రవారం సామూహిక కుంకుమ పూజలు నిర్వహిస్తున్నట్లు ఆలయ అధికారులు తెలిపారు. ఈ కార్యక్రమానికి భక్తులు వేలాది పాల్గొని అమ్మవారిని దర్శించుకొని తీర్థ ప్రసాదాలు స్వీకరించాలని కోరారు. ఈ సందర్భంగా అర్చకులు తారకనాథ్ మాట్లాడారు. ఈ దేవస్థానంలో ఆషాఢ మాస సందర్భంగా మొదటి ఆదివారం అనగా 29/6/25 ఆదివారం అమ్మవారికి 108 నిమ్మకాయల దండలతో 108 దండలతో అమ్మవారికి ప్రత్యేక అలంకరణ జరుగును. అలాగే రెండవ ఆదివారం 6/7/25 ఆదివారం అమ్మవారికి గాజుల అలంకారం జరుగును. మరియు 13/7/25 ఆదివారం అమ్మవారికి కూరగాయలతో శాకాంబరి అలంకారము జరుపబడును. 20/7/25 ఆదివారం అమ్మవారికి ఆషాఢ మాస సందర్భముగా బోనాల ఉత్సవము, సన్న మేళాలు, కనక తప్పెట్లు, విశేష ధారణలతో అమ్మవారికి బోనాలు భక్తులు వేలాదిగా పాల్గొని బోనాలు సమర్పిస్తారు. కావున భక్తులు 50 మంది ఆషాఢ మాసంలో శ్రీ మహంకాళి అమ్మవారిని దర్శించి తరించి మీ యొక్క కోరికలు విన్నవించుకొని అమ్మవారి కృపకు పాత్రలు అవుతారని ప్రార్థించుతున్నాం. ఇట్లు అమ్మవారి దేవస్థానం. మండల కేంద్రం దుగ్గిరాలలో ఉన్న 3 పోలింగ్ బూతుల వద్ద సోమవారం భారతీయ జనసంఘం వ్యవస్థాపకులు డాక్టర్ శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ 73వ వర్ధంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. పార్టీ నాయకులు చుండూరు ఉమామహేశ్వరరావు, కొంగర జోగేంద్ర ప్రసాద్, కోనంగి కృష్ణ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో ముఖర్జీ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షులు పసుపురెడ్డి గణేష్, తాడిపిని శ్రీధర్, పాటిబండ్ల రాజారావు, చల్లా వెంకటేశ్వరరెడ్డి, చలపాక రత్నప్రసాద్, రామ్మోహన్ రావు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడారు. శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ గారు కలకత్తా నగరంలో 1901లో జన్మించి వాళ్ళది న్యాయవాదుల కుటుంబం. వాళ్ళ తండ్రి గారు న్యాయవాది, ఈయన కూడా న్యాయవాదిగా వృత్తి సాధించి మరి లండన్లో న్యాయవాది విద్యను నేర్చుకొని మళ్ళీ కలకత్తా నగరంలో ఒక యూనివర్సిటీకి ఆయన ఒక ప్రొఫెసర్గా పనిచేస్తూ
మరి ప్రజలకు సేవ చేయాలనే ఒక ఉద్దేశంతో ఒక పార్టీని స్థాపించి మరి భారతీయ జనతా పార్టీకి ముందు తీసుకెళ్ళడానికి ఆయన ప్రయత్నం చేశాడు. డాక్టర్ శ్యామాప్రసాద్ ముఖర్జీ గారు కాశ్మీర్లో 370వ అధికరణాన్ని స్వయం ప్రతిపత్తిని నిరసిస్తూ ఆయన జమ్మూ కాశ్మీర్ పర్యటన చేసే సందర్భంలో ఆయన్ను అరెస్ట్ చేశారు. ఆయన అరెస్ట్ చేసిన తర్వాత 1953 జూన్ 23వ తారీఖున ఆయన జైల్లోనే ప్రాణాలు విడవడం జరిగింది. మన దుగ్గిరాల మార్కెట్ యార్డ్ డైరెక్టర్ జోగేంద్ర గారు, అలాగే గుంటూరు జిల్లా ప్రధాన కార్యదర్శి చుండూరు ఉమామహేశ్వరరావు గారు పాల్గొనడం జరిగింది. అలాగే కార్యకర్తలు, అభిమానులు అందరూ పాల్గొని ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా నిర్వహించడం జరిగింది. ఇక బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. ఈ నెల 25న రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైఎస్ షర్మిల గుంటూరు పర్యటన జయప్రదం చేద్దాం. తెనాలి డివిజన్ సమన్వయకర్త డాక్టర్ చందు సాంబశివుడు. కళాకారుల వలనే తెనాలికి ఘనకీర్తి, మాజీ ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్. పల్మిడంపులో వృద్ధ మహిళల జంట హత్యల కేసును ఛేదించిన పోలీసులు, వివరాలు వెల్లడించిన డీఎస్పీ పి జనార్దన్ రావు. ఇవే హెచ్సివి న్యూస్ బులెటిన్ విశేషాలు. నమస్తే.